పవిత్ర పుణ్యక్షేత్రంలో ఉన్నాం. గట్టిగా చెప్పాలి, ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ. భారత్ మాతాకి, ఇంకా గట్టిగా భారత్ మాతాకి జై తెలుగు తల్లి, జై తెలుగు తల్లి. ఇప్పుడే మన డిప్యూటీ సీఎం గారు జనసేన అధినేత ఎల్లప్పుడూ కూడా రాష్ట్రం బాగుండాలి, దేశం బాగుండాలని ఆకాంక్షించే వ్యక్తి, ప్రజాసేవకే వచ్చిన వ్యక్తి కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు మాధవ్ గారు, కేంద్ర మంత్రివర్యులు కింజరపు రామ్మోహన్ నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ లోకేష్ గారు, కేంద్ర మంత్రివర్యులు పెమ్మసాని చంద్రశేఖర్ గారు, సహచర మంత్రివర్గ సభ్యులు స్థానిక శాసనసభ్యులు పులివర్తి నాని గారు, పార్లమెంట్ సభ్యులు ప్రసాదరావు గారు, గౌరవ ఎంపీలు, గౌరవ ఎమ్మెల్యేలు, గౌరవ ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ అధ్యక్షులు, ఎన్డీఏ 3 పార్టీలకు సంబంధించి బ్రహ్మరథం పట్టడానికి కార్యక్రమానికి వచ్చిన మీ అందరికీ మరొక్కసారి అభినందనలు, శుభాభినందనలు. నా రాజకీయ ప్రయాణం ఈ తిరుపతిలోనే మొదలుపెట్టాను, ఇక్కడే పుట్టాను. నాకు పునర్జన్మ ఇచ్చిన 7 కొండలవాడి చెంత ఈరోజు మీటింగ్ చూస్తే నమ్మకం, అది కూడా ఎన్డీఏ ప్రభుత్వం పైన. 2 ప్రభుత్వాలు, మొన్నే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 10వ తారీఖున 12 సంవత్సరాలు ప్రజల చేత ఎన్నికైన మొట్టమొదటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. మీరందరూ కూడా ఇదే రోజున ప్రమాణ స్వీకారం చేశాం. 2 ఏళ్ళు అయ్యింది. అయితే ఈరోజు మీరు చూస్తే 2024 ఎన్నికల్లో మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు, నేను కలిసి రాష్ట్రాన్ని గెలిపిద్దాం, ప్రజాస్వామ్యాన్ని కాపాడదామని మిమ్మల్ని కోరాను. ఈరోజు ఏ ఉత్సాహం ఉందో రాష్ట్రంలో, ఆ రోజు కూడా అదే ఉత్సాహంతో బ్రహ్మాండంగా పనిచేశారు, ప్రజలు ఆశీర్వదించారు. నేను రాజకీయాల్లో సుదీర్ఘంగా ఉన్నాను. 57% ఓట్ షేర్, 94% సీట్లు ఇచ్చిన ఘనత ఆంధ్రదేశ ప్రజానీకేనదని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నాను. మనమందరం కూడా గతాన్ని ఒక్కసారి గుర్తు చేసుకోవాలి. 14-19 అమ్మాయిల ఎక్కడ చూసినా చీకటి, ప్రజాస్వామ్య పోకడలు లేవు. ఇంకో పక్కన 2014లో విభజన వల్ల కొంత నష్టపోయాం. 19-24 విధ్వంసమైంది. దీనివల్ల అన్ని రంగాల్లో సంక్షోభం, వ్యవస్థలు నిర్వీర్యం. 2019లో ప్రజావేదిక కూల్చివేతతో మొదలైన విధ్వంస పాలన అప్పులు,
అరాచకాలు, ఆర్థిక విధ్వంసం, కూల్చివేతలతో కడకు రాష్ట్రాన్నే విధ్వంసం చేశారు. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇది మనకెప్పుడు గుర్తుండాల్సిన అవసరం ఉంది. కేంద్రం 12 సంవత్సరాల్లో బ్రహ్మాండంగా అభివృద్ధి చేశారు. నరేంద్ర మోడీ గారు అభివృద్ధి, సంక్షేమం, సుపరిపాలన మనకు అందిస్తే ఈ 5 సంవత్సరాలు దాన్ని అందిపుచ్చుకోకుండా కడాన మీరు చూస్తే కేంద్ర పథకాలను పక్కన పడేశారు. సాగునీటి ప్రాజెక్టులను పాడుపెట్టారు. ఎంత దారుణం అంటే ఇన్వెస్టర్స్ని వేధించి వెంటాడి తరిమేశారు. యువత భవిష్యత్తు పైన దెబ్బకొట్టారు. ఆ రోజు కేంద్రం ఇంటింటికి ట్యాప్ వాటర్ ఇవ్వాలని 27,000 కోట్ల రూపాయలు ప్రాజెక్టు శాంక్షన్ చేస్తే 40% గ్రాంట్ ఇస్తే దాన్ని కూడా ఉపయోగించుకోలేదు. దీంతో కేంద్రం అన్ని పథకాలు నిలిపేసింది. అలాంటి చీకటి పాలన నుంచి మీ అందరినీ చూశాం. 3 పార్టీలు పోరాడాం, విడివిడిగా పోరాడాం. ఆ రోజు పోరాడితే మన వాళ్ళందరిపైన ఎక్కడికక్కడ కేసులు పెట్టారు. కొంతమందిని అందరినీ జైల్లో పెట్టారు. ఈ మీటింగ్లో నేను చూస్తున్నాను, ఎంతో మంది బాధితులు ఉన్నారు. అరాచకాలు జరిగాయి. ఆ చీకటి పాలనను తీల్చుకొని ఈరోజు మనందరం కూడా ప్రజాపాలన వచ్చింది. ఆ రోజు నన్నే కాదు, కడాన మీరు చూస్తే ఇంత అనుభవం ఉండే నన్ను ఒక్క నోటీస్ ఇవ్వకుండా జైల్లో 53 రోజులు పెట్టారు. అదే మరి పవన్ కళ్యాణ్ గారిని అడుగడుగునా హెరాస్ చేశారు. అవునా కాదా గుర్తు తెచ్చుకోమని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా. ఎన్నికల్లో విజయాన్ని చూసి మురిచిపోలేదు, రాష్ట్ర దుస్థితి చూసి కుంగిపోలేదు. నేను 4వ ముఖ్యమంత్రి. హైదరాబాద్ని అభివృద్ధి చేయడంలో, తెలుగు జాతిని ప్రపంచ పటంలో పెట్టడంలో ఆ రోజు పనిచేశాను. 4వ ముఖ్యమంత్రి అయితే ఎంత లోతుకెళ్తే ఎక్కడ చూసినా అఘాతాలే, ఎక్కడా నిధులు లేవు, డిపార్ట్మెంట్స్ అన్ని విధ్వంసం అయిపోయినాయి, అధికార యంత్రాంగం నిర్వీర్యమైపోయింది. ఆ రోజు నేను ఒక నిర్ణయం చేసి 7 వైట్ పేపర్లు మీ ముందర పెట్టాను, అన్ని విషయాలు పెట్టాను. ఈ రోజు కూడా 2 ఏళ్ల సందర్భంగా మళ్ళీ విజ్ఞప్తి చేస్తున్నా. మళ్ళీ ఈరోజు ఏమున్నావో అన్ని విషయాలు చెప్తాను. ఇక్కడ దాపరికం లేదు. ఒక ప్రజా ముఖ్యమంత్రిగా, ఈ ప్రజా ప్రభుత్వాన్ని నడిపించే వ్యక్తిగా మీకు అన్ని విషయాలు చెప్తారని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. మీరు ఆ రోజు తీసుకున్న విజ్ఞత, ఆ విజ్ఞతే డబుల్ ఇంజన్ సర్కార్ ఎన్డీఏ ప్రభుత్వానికి ఓటేసి రాష్ట్రాన్ని గెలిపించిన రాష్ట్ర ప్రజలకి మరొక్కసారి శిరస్సు వంచి మనస్సాక్షిగా నమస్కారాలు తెలియజేస్తున్నా. ఈ రాష్ట్రాన్ని మీరు కాపాడారు. దేశం దూసుకెళ్తా ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విధ్వంసానికి గురైంది. విజ్ఞత చూపించారు. రాజకీయ పార్టీలు సమైక్యంగా పనిచేశారు. ఆ ఫలితమే ఈరోజు ఈ రాష్ట్రాన్ని రక్షించుకోగలిగాం. మళ్ళీ వెంటిలేటర్ పైన ఉన్న రాష్ట్రానికి కేంద్రం ఆక్సిజన్ ఇచ్చి బతికిచ్చిందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఒక విషయం చెప్పాలి. రాత్రికి రాత్రి అన్ని చేసేసాం, అన్ని సాధించేశాం అని నేను ఎప్పుడూ చెప్పడం లేదు.
ప్రతి ఒక్కరూ ఈ రాష్ట్రంలో గుర్తుపెట్టుకోవాలి. నేను గర్వంగా చెప్తాను, ఆ రోజు ఈ రోజు ప్రజలందరూ కూడా శాంతియుతంగా ఉండగలుగుతున్నారంటే, లా అండ్ ఆర్డర్ ఉందంటే, మీ ఆస్తులకు రక్షణ ఉందంటే అది ఎన్డీఏతోనే సాధ్యమైందని మరొక్కసారి మీకు విజ్ఞప్తి చేస్తున్నా. ఈరోజు మీరు చూస్తే విధ్వంసన వ్యవస్థల్ని ఎక్కడికక్కడ మళ్ళీ ఘాట్లో పెట్టే పని చేస్తున్నాం. దీనికి కేంద్రం సహకరించింది. పోలవరం, అమరావతి, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్, రైల్వే జోన్తో సహా అనేక విషయాల్లో కేంద్రం అండగా నిలబడింది. ఇంకో పక్క ఎన్డీఏ పాలనలో ఇటు రాష్ట్రంలో అటు దేశంలో అనేక కార్యక్రమాలు జరుగుతున్నాయి. మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. నిన్నే నేను చెప్పాను, 21st century బిలాంగ్స్ టు నరేంద్ర మోడీజీ. 2001లో ప్రధానమంత్రి అయ్యాడు. 2001లో గుజరాత్లో సీఎం అయ్యాడు. 2014లో ప్రధానమంత్రి అయ్యాడు. 25 సంవత్సరాలుగా వరుసగా ఎన్నికల్లో గెలవడమే కాకుండా ఓటమి ఎరగని నాయకుడు నరేంద్ర మోడీ గారని చెప్పి నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. అందుకే నేను ఒక మాట చెప్పాను, ఈ 20 అటు గుజరాత్లో కానీ ఇటు ఢిల్లీలో కానీ అనేక కార్యక్రమాలు చేయగలిగారు. 12 ఏళ్ళు ఉన్నారు. 25 కోట్లకు పైగా ప్రజల్ని పేదరికం నుంచి విముక్తి కలిగించారు. 2014లో 91 కిలోమీటర్ల నేషనల్ హైవేలుంటే ఈరోజు 1,46,000 కిలోమీటర్లు తీసుకొచ్చారు. ఆ రోజు 74 ఎయిర్పోర్ట్లుంటే ఈరోజు 160కి పెంచారు. 11 కోట్ల మరుగుదొడ్లు కట్టారు. ఇంటింటికి కొళాయిలు ఇవ్వాలని 80% పూర్తి చేసే బాధ్యత తీసుకున్నారు. 160 వందే భారత రైళ్లు తెచ్చారు. 4 కోట్ల మంది పేదలకి ఇళ్ల నిర్మాణం చేశారు. ఇవన్నీ చిన్న విషయాలు కాదు. ఇటీవల మీరు చూశారు ఆపరేషన్ సింధూర్. కబద్దార్, ఎవరైనా మా జోలుకొస్తే ఏం చేస్తావో చేసి చూపించిన ఘనత నరేంద్ర మోడీ గారిది. ఈ విషయంలోనే కాదు, మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోవాల్సింది అనేక విషయాల్లో చంద్రయాన్, గగన్యాన్ ఇలాంటి విషయాల్లో మన దేశ ప్రతిష్ట పెంచాయి. ఇలాంటి అనేక కార్యక్రమాలు ఇప్పుడు ఆయన చేసిన పనుల వల్ల ప్రపంచంలో మన గౌరవం పెరిగింది. భారతదేశ ప్రతిష్ట పెరిగింది. ఒక నమ్మకం వచ్చింది. 2047కి తిరుగులేని శక్తిగా భారతదేశం తయారవుతుందని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. అవును అంటే గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి ప్రధానమంత్రి గారిని. 2 దిక్కళ్ళ ఎన్డీఏ ప్రభుత్వాలు ఉన్నాయి. కానీ ఈరోజు మనం గుర్తుపెట్టుకోవాల్సింది 5 సంవత్సరాల సమయాన్ని మనం అవకాశాల్ని పోగొట్టుకున్నాం. మళ్ళీ విధ్వంసం నుంచి ప్రారంభించాం. ఒక్కొక్క అడుగే ముందుకేస్తున్నాం. నేను మీ అందరికీ ఎన్నికల ముందు ఒకటే రాష్ట్ర ప్రజలందరికీ చెప్పాను. ఈరోజు కూడా ఈ సమావేశం మళ్ళీ ప్రజాసేవకు పునరంకితం కావడానికి ఈ సమావేశం మనం ఇక్కడ పెట్టుకున్నాం. ఏం చేశామో చెప్పాలి, ఏమి చేయలేకపోయామో కూడా చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నాను. విమర్శలకి ప్రతి విమర్శే కాదు,
ఎవడైనా విమర్శలు చేసి సాక్ష్యాధారాలతో సహా వాళ్ళకు చెప్పే శక్తి ఈ ఎన్డీఏకు ఉందని మరొక్కసారి మీకు విజ్ఞప్తి చేస్తున్నా. ఆరో సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలన, ఈ మూడు విషయాలు సమర్థవంతంగా చేస్తామని చెప్పాం. ఎన్ని కష్టాలున్నా, ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా మనం చెప్పినది ఎలక్షన్ మేనిఫెస్టోలో గుర్తుపెట్టుకున్నాం. ఎన్టీఆర్ భరోసా దేశంలోనే అతిపెద్ద సంక్షేమ కార్యక్రమం. పేదలందరికీ 4,000, 6,000, 15,000, 10,000 ఇచ్చిన ఏకైక ప్రభుత్వం ప్రపంచంలో ఇక్కడ ఎన్డీఏ ప్రభుత్వం అని మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. 63 లక్షలు ఇచ్చాం. ఇది చరిత్రలో ఎప్పుడూ జరగలేదు. అలాంటిది మనం నిలబెట్టుకున్నాం. తల్లికి వందనం చెప్పాం. ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఇస్తాన్నాం. ఇప్పుడే ఒక తల్లి వచ్చింది. 7 మంది పిల్లలుంటే 7 మందికి తల్లికి వందనం ఇచ్చామంటే అది ఎన్డీఏ ప్రభుత్వం. స్త్రీ శక్తి సక్సెస్ చేశాం. ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని ఏర్పాటు చేశాం. ఇప్పటికే 71 కోట్ల మంది ప్రయాణాలు చేశారు. దీపం 2 తీసుకొచ్చాం. ఇరాన్లో యుద్ధ కారణంగా గ్యాస్ పెరిగినా పర్వాలేదు, ఎంతైనా భరిస్తామని నిర్ణయం చేసిన ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం. మత్స్యకార సేవలో, ఆటో డ్రైవర్ సేవలో, నేతన్నలకు ఉచిత విద్యుత్తు చెప్పినట్టన్నీ చేశాం. ఇప్పుడే ఒక రైతు చెప్పాడు, కేంద్రం రాష్ట్రం 20,000 ఇస్తాన్నాం. ఈరోజు అన్నదాత సుఖీభావ్ కింద 20,000 ఇచ్చాం. కేంద్ర ప్రధానమంత్రి గారి కింద 6,000, మనం 14,000 ఇచ్చాం. ధాన్యం అమ్ముకునేదానికి నాడు రైతులు నానా కష్టాలు పడ్డారు. మనం వచ్చిన తర్వాత 24 గంటల్లో డబ్బులు చెల్లించామంటే అది మన చిత్తశుద్ధి. ఇంకొక పక్కన రైతుకు గిట్టుబాటు ధర రాకపోతే వీలైనంత వరకు ఆదుకోవడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం. గీత కార్మికులు, వడ్డెర్లు, నేతన్నలు, అర్చకులు, నాయీ బ్రాహ్మణులు, పాస్టర్లు,